వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. కొన్ని ఏజెన్సీ సంస్థలు ప్రమాద బీమా కట్టుకుంటే మీకు ఎలాంటి ప్రమాదమైన జరిగినప్పుడు మీకు ఆ ప్రమాద బీమా వస్తుంది. ఆ వచ్చిన డబ్బులతోటి మీ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటారు. మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఎవరికైనా ఆ డబ్బులు యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఎన్నో సంస్థలు ప్రమాద బీమాలు కట్టించుకుంటున్నాయి. ఈ బీమాలలో అడ్డదారులు చాలా ఎక్కువైతున్నాయి. ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్దకు ఒక బీమా కట్టించినట్టయితే ఆ బీమా వచ్చే డబ్బులను దృష్టిలో ఉంచుకొని ఆ డబ్బులకు ఆశపడి వాళ్ళను చంపేస్తున్నారని ఈరోజు మనం దిశ పేపర్లో చూసుకున్నాం. మరియు బ్రతికుండగానే చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి ఆ డబ్బులు మొత్తం కొల్లగొడుతున్నట. ఎంత దారుణమైపోయింది చూడండి వ్యవస్థ. బీమా సొమ్ము కోసం దారుణాలు. బీమా కడితే ప్రాణానికి ధీమా లేదనే పరిస్థితి. సొమ్ము కోసం హత్యలు, మోసాలు, కిల్లర్స్ గా మారుతున్న బంధువులు, స్నేహితులు, బతికున్న వారికి డెత్ సర్టిఫికెట్ సృష్టిస్తున్న కొందరు ఏజెంట్లు. చూడండి ఎంత దారుణం అయిపోయిందో. డబ్బు కోసము మనిషి ఎంతకైనా దిగజారుతున్నాడు. కన్న తల్లిదండ్రులకు బీమా కట్టిపించి డబ్బులు లేకపోయేసరికి తల్లిదండ్రులను కూడా చంపేసి ఆ బీమా డబ్బులు తీసుకుంటారట. ఇంత ఘోరమైన వ్యవస్థ ఏర్పడ్డది. దోస్తులు, ఏజెంట్లు కూడా క్రిమినల్స్ అయిపోయారు. మొత్తం దొంగ సర్టిఫికెట్లు వాళ్ళే క్రియేట్ చేయించి, డెత్ సర్టిఫికెట్లు క్రియేట్ చేయించి, చనిపోయిందని బ్రతుకున్న మనిషికే డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొడతారు. ఎంత మోసం ఇది, ఎంత దౌర్భాగ్యము. జీవిత బీమా తీసుకుంటే తమ ప్రాణాలకు ధీమా లేకుండా పోతుంది. బీమా డబ్బుల కోసం బంధువులు, స్నేహితులే యమదూతలుగా మారి ప్రాణాలు తీస్తున్నారు. కొంతమంది ఏజెంట్లు బతికున్న వారిని మృతి చెందినట్లు పత్రాలు సృష్టించి కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. గత నెలలో ఆంధ్రాలోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గన్నవరం గ్రామానికి చెందిన కట్ట యశ్వంతును అతడి ఇద్దరు స్నేహితులు 2 కోట్ల బీమా డబ్బుల కోసం హతమార్చారని చూశారు. చూడండి ఎంత ఘోరం. 2 కోట్ల రూపాయలు బీమా వస్తుందని నమ్ముకున్న స్నేహితుడినే చంపాలని చూసిరట. ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజులలో కన్న పిల్లలను, కన్న తల్లిదండ్రులను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితులను ఎవ్వరిని నమ్మొచ్చే పరిస్థితి లేదు. కేవలం డబ్బు కోసం. ఇదంతా ఈ వ్యవస్థ, ఈ సమాజం మొత్తం డబ్బు మయమైపోయింది. డబ్బు ఉన్నోడికే విలువ, డబ్బు లేనోడికి విలువ లేదు. ఫ్యామిలీస్లలో అంటే బంధువులలో, చుట్టాలలో, ఫ్రెండ్ సర్కిల్లో కూడా డబ్బు అయితే ఎవరి దగ్గర ఉంటుందో, ఎవరైతే రిచ్గా కనబడతారో వాళ్లకు దాసోహం బంధువులందరూ. అదే కష్టపడి నిజాయితీగా వ్యవసాయం చేసుకొని మంచి పంట పండించుకొని ఎవరికి రూపాయి బాగి లేకుండా అతనంతలు మంచిగా బతికే ఫ్యామిలీస్లో ఈ రోజులు ఎవరు పట్టించుకుంటలేరు. సోప్టాప్ ఏం కావడితే ఈ 4 ఏళ్లకు 4 ఉంగరాలు, ఈ 4 ఏళ్లకు 4 ఉంగరాలు, బ్రాస్లైట్, మెడల 2 చైన్లు, తెల్ల బట్టలు, షూజు, మంచి ఒకటి పెద్ద పెద్ద కార్లు, ఇలాంటి బయటికి కనబడితే వాళ్ళకు ప్రియారిటీ. పెళ్లికి వాళ్ళు వచ్చిర్రంటే రండి అని తీసుకుపోయి అతి మర్యాదలు చేసుడు అట్లున్నది. డబ్బు కోసం చంపడానికి కూడా వెనుక ఆడతలేరు. అట్లా అయిపోయింది. ఖమ్మం రూరల్ గాంధీనగర్ కు చెందిన చాగంటి రవిని 66 లక్షల బీమా డబ్బులు కొట్టేయడానికి వరుసకు బావమరిది, బంధువులు కలిసి కారుతో గుద్ది చంపి ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. కొందరు ఎల్ఐసి ఏజెంట్లు తమ బంధువులు, స్నేహితుల పేరుతో పాలసీలు కట్టి ప్రతి సంవత్సరం ప్రీమియం డబ్బులు ఏజెంట్లే చెల్లిస్తూ 5వ సంవత్సరం పాలసీదారుల మృతి చెందినట్లు మరణ ధృవీకరణ పత్రం సృష్టించి బీమా డబ్బులు దోచుకుంటున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. స్నేహితులు అట్లే తయారయ్యారు, బంధువులు అట్లే తయారయ్యారు. ఈ ఎవరిని నమ్మొచ్చేటట్టున్నది. ఈ రోజు భార్య భర్తలు కూడా నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది. భర్తకు బీమా కడితే భర్తను చంపేసి ఆ బీమా డబ్బులు తీసుకొని ప్రియంతో జంప్ అవుతారు. భార్య మీద డబ్బులు ఉంటే భార్యను చంపేసి ఇంకో ప్రియురాలు తీసుకొని భర్త జంప్ అవుతాడు. సమాజం ఎటు పోతుందో ఏమో అర్థమైతలేదు. కానీ ఒక మనిషిలాగా ఆలోచించండి. మనిషిలాగా ఆలోచించి ఇవన్నీ కొంచెం పక్కకు పెట్టాలి. బ్రతుకు మనిషిలాగా బ్రతకడం నేర్చుకోవాలి.